రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది వడ్డర్లకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అందే విధంగా నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జైపాల్ వడ్డెర అన్నారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన వడ్డెర ప్రజాప్రతినిధుల సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డర్లను షెడ్యూల్ తెగల్లో చేరుస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీకి కట్టుబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వడ్డెర జాతికి ప్రతినిధిగా తనను 36 కులాలను రాష్ట్ర కార్పొరేషన్ ఎంబీసీ చైర్మన్ గా నియమించారని గుర్తు చేశారు. ఎంబీసీ కులాలు అనేది వాస్తవం. ఎంతో అంతో కులాలు బీసీ కులాలలో రాజకీయంగా ఉండకుండా మనలో చైతన్యం లేకుండా ఓట్లు అమ్ముకునే కమ్యూనిటీగా ఉన్నంత కాలం మనలో బాగు చేసుకోవడం ఉంటున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. మొట్టమొదటిసారి మనకుండా మనం 1,000 కోట్ల 2,000 ఓట్లు అమ్ముకునే స్థాయిలో అట్లే ఉంటే మనలో బాగు చేసుకోవడం ఉండదు. ఇంతకుముందే అన్నారు రాజకీయ హక్కు మనకు రాలేదు, అసెంబ్లీలో ఒక్కరు లేరు. వెంటనే అత్యంత కడుహీనమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కులాలన్నీ ఎంపీశారు. ఆ కులాలన్నిటికీ అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశమే లేదు. చాటులో ఒక్క తారేగానే ఉన్నది ఎమ్మెల్సీ. ఇట్లా చాలా మంది కుమరోలు కానీ ఇంకా ఇతరులన్నీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంబంధాలు ఎంపీసీ చైర్మన్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. జిల్లా పరిషత్తులో, మండల పంచాయతీలలో, కార్పొరేషన్లో, కౌన్సిలర్లలో మన వాళ్ళని ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడే మన వాళ్ళకు మరి అక్కడ మాట్లాడే ప్రయత్నము, మాట్లాడే ఒక అధికారం మనకు వస్తుంది. కాబట్టి మన వాళ్ళలో మీరు కూడా మనకి ఏంటంటే ఎవరన్నా మనకు ఒక్కరికి సీట్ వచ్చిందనుకో, ఏ పార్టీలైనా సరే వాళ్ళని గెలిపించుకునే మనం అందరం ఐక్యతతో గెలిపించుకోవాలని చెప్పి సంస్కృతిగా కోరుకుంటున్నాం. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకు ఏ సమస్యలు ఉన్నా మరి మంత్రి గారు మన కులానికి మంచిగా ఆయన